కాకినాడ రూరల్ పరిధి తమ్మవరం గ్రామ రైతులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ నుంచి స్వాధీనం చేసుకున్న 295 ఎకరాలు తిరిగి తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. గతంలో ఈ గ్రామానికి చెందిన 300 ఎకరాల భూములను ఏపీఐఐసి భూసేకరణ చేయడంతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. అయితే మరోసారి 295 ఎకరాలు తమకు తెలియకుండా తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఈ భూములపై తాము క్రయ విక్రయాలు చేశామని, తమ పిల్లలకు వివాహాల కోసం ఖర్చు కింద ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ 2009 నుంచి ఈ భూములను బ్లాక్ లిస్టులో పెట్టడంతో తమ కుమార్తెలను అల్లుళ్ళు వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకు అప్పగించాలని, గత 16 సంవత్సరాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాలన్నారు. నా పేరు వెంకటరమణ అండి. మాది తమ్మవరం గ్రామం. మా గ్రామం పొలిమేర సుమారు 600 ఎకరాలు ఉండేదండి. అయితే అప్పుడు ఏపీఐసి వారు మా ఊర్లో గతంలో 300 ఎకరాలు ఈక్విజేషన్ చేసి తీసుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో 300 ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఇవ్వడం జరిగిందండి. అయితే అది చేసిన తర్వాత మళ్ళీ మరొక 295 ఎకరాలను ఏపీ ఈక్విజేషన్లో చేర్చడం జరిగిందండి. ఈ 295 ఎకరాలు రైతులు ఎవరు అంగీకారం తెలపలేదండి. బలవంతంగా తీసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ దీనికి ఎవరో రైతులు అంగీకరించలేదు. అయితే ఇది ఇలా ఉండగా 1993లో ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని 2008లో మళ్ళీ దీన్ని రైతులు బలవంతంగా ముత్తా శశిధర్, కాకినాడ సిటీ అప్పటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి ముత్తా గోపాలకృష్ణ తనయుడైనటువంటి శశిధర్ బలవంతంగా రైతుల దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ రైతులందరూ తిప్పికొట్టారు. అయితే ఇప్పుడు అప్పుడు ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే తనయుడు మా భూముల్ని 22A నిషేధిత జాబితాలోకి చేర్చడం జరిగిందండి. కోర్టుల్లోని వివాదాల్లో ఉన్నటువంటి పొలాన్ని నిషేధిత జాబితాలోకి ఏ విధంగా చేర్చారో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటికీ మాకు అర్థం కాని ప్రశ్నే. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ మాకు కష్టాలు అప్పటి నుంచి మొదలయ్యి అప్పటి వరకు పంట నష్టం వచ్చేది, రిజిస్ట్రేషన్ జరిగేవి, అన్నీ జరిగేవి. కానీ 2008 నుంచి మాకు కష్టాలు మరిన్ని ముదిరాయండి. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. 2008లో చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి విజిట్ చేసి మీ పొలాలను డీనోటిఫికేషన్ చేస్తాము అనేసి ఆయన మాకు హామీ ఇచ్చారండి. కానీ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2018లో మళ్ళీ పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారండి. మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మా యొక్క విన్నపం చెప్పుకున్నాం. ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించారండి. ఇప్పుడు మాకున్నటువంటి ఒకే ఒక్క నినాదం ఏమిటంటే, మాకు ఉన్నటువంటి లక్ష్యం డీనోటిఫికేషన్. ఇంకా వేరే ఉద్దేశం మాకేమీ లేదండి. మాది తమ్మవరం అండి. నా పేరు గోపాలం అండి. మా అమ్మాయిలు ఇద్దరండి. ఇద్దరికి పెళ్లి చేసాం. కానీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి దేవిడేసారండి. వాళ్ళు కట్టినారని మాకు అది కుదరదు అంటున్నారా, కురితం అంటున్నారండి. ఎక్కడన్నా నేను ఎక్కడదాను, నేనేమో ముసలుడు అయిపోయి నల్లపోతున్నాను. వాళ్ళ కుర్రోళ్ళు తీసుకొచ్చి అక్కడ వేడేసారు. మా సమస్యలు కొంత చెయ్యండి. మేము అంతగా ఏం చేయలేకపోతున్నాం. మా కూతుర్లకి న్యాయం చేయండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవాలండి. మా భూములు మాకు వదిలిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నమస్తే అండి. నా పేరు రాంబాబు అండి. మాది తమ్మవరం గ్రామం అండి. నాకు 2 అక్కలు, ఒక చెల్లాయి ఉన్నారండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయండి. మా చెల్లి ఉందండి, ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కుదుర్చుకున్నామండి. వాళ్ళు ఈ భూమి ఏపీఎస్సీలో ఉంది అలాగని, మాకు అక్కర్లేదు అలాగని తిరిగి వెళ్ళిపోయారండి. తిరిగి వెళ్ళిపోతే అక్కడ పెద్ద మనుషుల్ని, ఇక్కడ పెద్ద మనుషుల్ని కూడా తీసుకొచ్చి మధ్యరేఖన కూర్చోబెట్టి హామీని ఇచ్చి ఆ పెళ్లి జరిపించేవండి. 2-3 సంవత్సరాల్లో మీ ఏపీఎస్సీలో తప్పిపోద్ది, మీ భూమికి అప్పచెప్పేస్తా, హామీ మేము ఉన్నామని పెళ్లి చేసేవాడిని. కానీ ఈరోజు కూడా మాకు అన్యాయం జరిగిందండి. జరిగితే మేము ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇక్కడ దిగబెట్టేసారండి. మేము ఏం చేయాలో తోస్తరం లేదండి. మాకు చాలా సమస్యగా బాధపడుతున్నామండి. అలాగే పిల్లలు కూడా ఏదైనా చదివి ఈ భూమి అక్కడ పెట్టుకొని ఒక 50,000 లక్ష రూపాయలు తెచ్చుకొని మేము చదివించుకుందామంటే దారి లేకుండా పోయిందండి. ఇలాంటి సమస్యలతో మేము ఎలా బతకాలో, ఏం చేయాలని కూడా మాకు అర్థమవుతలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలనే పరిస్థితి కూడా వచ్చేసిందండి. ఇలాంటప్పుడు కూడా మేము నాయకులందరం కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా కూడగట్టుకుని ఎంతమంది దగ్గరికి వెళ్ళామండి. కానీ ఎవరు హామీ ఇచ్చిన వాళ్ళే కానీ మాకు పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఇలాంటి పరిస్థితి మాకు ఏ కుటుంబానికి కూడా, ఏ గ్రామానికి కూడా రాకూడదండి. ఏ గ్రామానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి. ఇలాంటి బతుకు కంటే చచ్చిపోవడం బెటర్ అండి. మేము అందుకే దయించి మా భూములు మాకు అప్పచెప్పి మాకు జీవనాధారం పెట్టి మమ్మల్ని సమస్య లేకుండా తీర్చాలని కోరి ప్రార్థిస్తున్నామండి.